నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 5, 2025 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి అష్టమి రాత్రి 12:37 వరకు, తదుపరి నవమి. నక్షత్రం భరణి రాత్రి 8:34 వరకు, తదుపరి కృతిక. యోగం శుక్ల రాత్రి 9:12 వరకు, కరణం విష్టి మధ్యాహ్నం 1:33 వరకు, తదుపరి భవ రాత్రి 12:37 వరకు. వర్జం ఉదయం 6:54 నుండి 8:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 8:15 నుండి 9:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:59 నుండి సాయంకాలం 5:30 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి ఉదయం 6:02 వరకు. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంకాలం 6:09. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆదాయం అంతంత మాత్రంగా ఉండడం వలన రుణాలు చేయవలసి రావచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో నూతన సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త మౌనం వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో రాణించలేకపోతారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే అంచనాలు వేసుకొని ఉన్నారో వాటిలో పొరపాట్లు దొర్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొన్ని ఇబ్బందులు నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో విభేదించాల్సి వస్తుంది. వారి నిర్ణయాలు మీకు నచ్చవు. మిత్రులను కలుసుకొని మీ భావాలను పంచుకుంటారు. ఆదాయం తగ్గి నిరుత్సాహం చెందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇక రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలకు వివాదాలనేవి తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు ఆశించిన అవకాశాలను పొందడంలో విఫలం చెందుతారు. ముఖ్యంగా మహిళలకు సోదరులతో కలహాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. మేషరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమించి సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక సోదరుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను కూడా అందుకుంటారు. ఇక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలలో పాల్గొన్నారో వారు విజయాన్ని సాధిస్తారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల చేయూత అనేది అందిస్తుంది. ఆ చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ప్రముఖుల నుండి కీలక సందేశం ఒకటి అందుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు తీర్థయాత్రలు కూడా చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక రావాల్సిన డబ్బు అంది అవసరాలనేవి తీరిపోతాయి. రుణ బాధల నుండి కూడా విముక్తులవుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. శుభకార్యాల ప్రస్తావన ఇంట వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త పెట్టుబడులు కూడా ఈరోజు అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు రావాల్సిన బాకీలను ఈరోజు అందుకోగలుగుతారు. అలాగే మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఐటీ నిపుణులు కూడా కార్యసాధనలో విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. తదుపరి మిథున రాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అలాగే ముఖ్యమైన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ధన వ్యవహారాలు అంతగా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను ప్రారంభించాలని చూస్తున్నారో వారికి అవరోధాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంట బయట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మిథున రాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి అంతా చూసుకున్నట్లయితే కొంత నిరాశపరుస్తుంది. కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక బంధుమిత్రుల నుండి కొన్ని సమస్యలు ఎదురై చిరాకు అనేది ఏర్పడుతుంది. ఇక మీరు తీసుకునే నిర్ణయాలలో నిదానాన్ని పాటించడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే మీ సంకల్ప బలంతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆస్తుల కొనుగోలులో ప్రతిష్టంభన అనేది ఏర్పడుతుంది. ఆలోచనలు వివిధ రకాలుగా ఉండి మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార సంస్థల నిర్వహణలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారి బాధ్యతలను సైతం నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. శాస్త్రవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఎటువంటి అవకాశమైన జారవిడవరాదని సూచిస్తున్నా. అలాగే విద్యార్థులు అవకాశాల ఎంపికపై ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించుకోవడం మంచి శుభ ఫలితాలనిస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టిని సారిస్తారు. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయని చెప్పవచ్చు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వివిధ కారణాలతో వాయిదా పడిన కార్యక్రమాలు కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న అవంతరాలను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక విద్యార్థులు తమ సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. మీరు ఈరోజు ఎంత మౌనంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోయే అవకాశం కనిపిస్తున్నందున ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనబడుతున్నవి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి కొన్ని మాటలు పడవలసి వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం కలిగే అవకాశం అయితే అధికంగా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కొంతమేర నిరాశపరుస్తాయి. ఇక దైవ కార్యక్రమాలను చేపడతారు. నిర్ణయాలలో మరింత నిదానం అవసరమని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు మీద పడి ఒత్తిడికి లోనవుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి పారిశ్రామికవేత్తలకు వారి యొక్క కృషి ఫలించదని చెప్పవచ్చు. పైగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇక విద్యార్థుల యత్నాలు ఫలించవని చెప్పాలి. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారికి విష్ణు ధ్యానం చేయడం వలన ఎంతో శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలను కూడా తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. మిత్రులతో దూర ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నవి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు అందరిలోనూ పరపతి అనేది పెరుగుతుంది. మీ యొక్క అంచనాలు కొన్ని నిజమై ఊపిరి పీల్చుకుంటారు. మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. నూతన వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మీ సమర్థతను చూసి ఆకర్షితులవుతారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం ఎదుర్కొంటున్న సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. విధుల్లో మరింత ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క అనుభవాలతో కార్యసాధకులవుతారని చెప్పవచ్చు. విద్యార్థులు కోరుకున్న విద్యా అవకాశాల సాధనలో విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సమస్యలను అధిగమించి లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యా అవకాశాల కోసం చూస్తున్నారో వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక తులారాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహనాలను ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక పెట్టుబడులు కూడా సమకూరే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తగ్గిపోతుంది. ఇక రాజకీయవేత్తలకు క్రీడాకారులకు ఉత్సాహవంతమైన కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతుంది. అయితే ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని స్థాన చలనలను పొందే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇంట బయట ఒత్తిడిలు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక వృశ్చిక రాశి వారు తమ పితృవర్గం వారితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి కొన్ని విమర్శలు ఎదురై చిరాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఇంటా బయట సమస్యలు అనేవి పెరుగుతాయి. బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడుల్లో తొందరపాటు అనేది అస్సలు ఈరోజు పనికిరాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని బాధ్యతలతో ఆందోళన చెందుతారు. ఇక సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇక విద్యార్థులు తమ అంచనాలలో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మహిళలకు చికాకులు తప్పకపోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ఇక ధనుసు రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు అధిక శ్రమతో అల్ఫా ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలను కష్టమైన పూర్తి చేసేందుకు సిద్ధపడతారు. ఇక దూర ప్రయాణాల వలన అలసట అనేది ఏర్పడుతుంది. ఇక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించడం మంచిది. సన్నిహితులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని నిర్ణయాలలో పొరపాట్లు దొర్లే అవకాశం కూడా ఉంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యమైన స్థితి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త చిక్కులు అనేవి తప్పకపోవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులు శ్రద్ధ వహిస్తే తప్ప విజయాలు సాధ్యపడవని చెప్పవచ్చు. మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక మకర రాశి వారు తమ సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. గృహ నిర్మాణ పనులు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతం చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయాన్ని అందిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు వివాదాలకు సంబంధించి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఇక మకర రాశి వారు ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి తమ సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇతరులకు కూడా సహాయపడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. రుణదాతల ఒత్తిడులు తొలగిపోతాయి. ఇక ఆకస్మిక ధనప్రాప్తి సూచన కూడా కనిపిస్తుంది. కుటుంబ సమస్యలు తీరి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూల స్థితి అనేది కనబడుతుంది. చిక్కులు తొలగిపోతాయి. ఆశించిన లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న చోటికి బదిలీలు అనేవి ఉండవచ్చు. ఉన్నత స్థాయి పోస్టులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. సన్మానాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఈరోజు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఆచరణలో పెట్టగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు కొన్ని బాకీలు అందే అవసరాలకు ఉపయోగపడతాయి. శత్రువులను కూడా ప్రేమగా ఆదరిస్తారు. మీలోని ఆత్మవిశ్వాసమే మీకు రక్షగా నిలుస్తుంది ఈరోజు. అలాగే ఎంతటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. ఇక నూతన వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఈరోజు లబ్ధిని చేకూరుస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సానుకూలమైన వాతావరణంతో ఉత్సాహంగా గడుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధులలో ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. సాంకేతిక నిపుణులకు, రాజకీయవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు.
ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ఇక నూతన పెట్టుబడుల విషయంలో వ్యాపారస్తులు పునరాలోచన చేయడం ఎంతైనా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయని చెప్పవచ్చు. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. మౌనంగా ఉండడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాల అవంతరాలు కనబడుతున్నవి కాబట్టి మొక్కవోని దీక్షతో ముందుకు సాగడం మీకు మేలు చేస్తుంది. ఆస్తి విషయాలలో అయిన వారితోనే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయానికి కొంత ఇబ్బంది పడినా ఏదో ఒక విధంగా నెట్టుకొచ్చేస్తారు. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ధార్మికవేత్తలను కలుసుకొని మనశ్శాంతిని పొందుతారు. ఇక నూతన వాహనాన్ని గృహాన్ని కొనుగోలు చేయడంలో ఎవరైతే చూస్తున్నారో వారు ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆలోచించి ముందుకు సాగడం ఈరోజు ఎంతో ఉత్తమం అని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది పెరుగుతుంది. ఇక రాజకీయవేత్తలకు పారిశ్రామికవేత్తలకు సమస్యలు అనేవి పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిడిలు పెరుగుతాయి. అలాగే మహిళలకు మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారు ఈరోజు గణపతిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇవ్వండి ఈ నేటి రాశి ఫలాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు అంతా శుభమే జరుగుతుంది.